కళ్యాణ మండపంలో లోపలికి వచ్చే వాళ్ల మీద పన్నీరు చల్లే అమ్మాయిలు మొదలు లోపల కుర్చీలో ఆసీనులైన బంధుమిత్రులను దాటుకుని మంగళ వాయిద్యాలు వాయించే సన్నాయి మేళాలు కూడా వినిపించవు. నేను ఊహించిన దృశ్యమే నీకు చూపిస్తాను. అది కూడా లైవ్లోనే చూపిస్తాను బేబీ. అంత ఖచ్చితంగా చెప్తున్నావు? కొంపతీసి కాంతమ్మ బామ్మ కుడి చేతిలో త్రిశూలం పట్టుకొని కాళికాదేవిలా నీకు అభయం ఇచ్చిందా ఏంటి? నీలాంటి వాళ్లకి నీడనివ్వడానికి కూడా, మొక్కలు కూడా మొలకెత్తని ఈ నేల మీద వంశీ వసుంధరని విడదీయడానికి అడుగడుగున దుర్ముహూర్తాలు పుట్టుకొస్తూనే ఉంటాయి బేబీ. అసలేం చేయబోతున్నావు మామ్? చెప్పాను కదా బేబీ, నేను చెయ్యబోయేది లైవ్లోనే చూపిస్తాను. నీ ఫోన్ నీ దగ్గర ఉంది కదా? నా దగ్గరే ఉంది. నీ దగ్గర పెట్టుకో. నేనేం చేసినా నీ మొబైల్ మాత్రం ఆన్లోనే ఉండాలి బేబీ. మామ్! 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 డోర్ ఓపెన్ చేయి. ఏంటి బేబీ, షాక్ అయ్యావా? మామ్, నన్ను లోపల పెట్టి ఎందుకు డోర్ లాక్ చేసావు? ఫస్ట్ డోర్ తీ. చెప్పాను కదా బేబీ, నేను ఊహించుకున్న సినిమాని నీకు లైవ్లో చూపిస్తానని. అది చూసి నువ్వు కేకలే వేస్తావో పేపర్లే చించేస్తావో అది నీ ఇష్టం. కట్ చేయకుండా వీడియో కాల్లో నాతో మూవ్ అవుతూ ఉండు. మామ్! ఇప్పుడు నిన్ను గదిలోంచి తీసుకురావడానికి మా అమ్మ కూడా లేదు. అనవసరంగా అమ్మమ్మ ఇంట్లో లేదని మామ్తో చెప్పాను. అమ్మమ్మ లేని సమయం చూసే మామ్ ఏదో చేయబోతుంది. ఇక ఈ నిశ్శబ్దం భరించడం నా వల్ల కథ వసుంధర గారు. ఈ విషయంలో మాత్రం నా నుంచి మీరు ఎలాంటి సమాధానం ఆశించకండి. దయచేసి నన్ను క్షమించండి. మురళీ గారు, చెప్పండి వసుంధర గారు. ఊరేసే ఖైదీ కూడా చివరి కోరికేంటో తెలుసుకుని మానవతా హృదయంతో కోరికను తీరుస్తారు. నేను మీకు ఎప్పటి నుంచో తెలుసు. నా చివరి కోరిక తీర్చలేరా మురళీ గారు? ఏం మాట్లాడుతున్నారు వసుంధర గారు? చివరి కోరికేంటి? నాకు తెలియకుండా అసలేం జరుగుతుందో చెప్పండి. చెప్పండి వసుంధర గారు. అలా దాన్ని నిలదీయకపోతే 3 ముళ్ళు వేసి దాని కోరికేంటో తీర్చొచ్చుగా మురళి. ఎలాగూ నువ్విప్పుడు వంశీ స్థానంలోనే ఉన్నావు కదా మురళి, కొంచెం లిబర్టీ తీసుకొని ఈ 3 ముళ్ళు వేసేరాదు? నువ్వు భలే అడిగావే ఐరేంద్రి. మురళి వంశీ స్థానంలో ఉన్నది పేరుకే అయినా తన జీవితంలోకి వచ్చేది మాత్రం వెధవ వసుంధర మాత్రమే. ఈ డబ్బు హోదా పరపతి వస్తుందా ఏంటి? మీ బాస్ వంశీసాన్ని కాపాడుకోవడం కోసం వసుంధర అంతలా ప్రయత్నిస్తుంది. మీ బాస్ కోసం నువ్వు తన మెళ్ళో 3 ముళ్ళు కళ్ళు మూసుకొని వేయలేవా మురళి? చూడండి ఐరేంద్ర గారు, మీ కూతురు జీవితం బాగుపడటం కోసం అని చెప్పి వసుంధర గారి జీవితాన్ని నాశనం చేయాలని చూడకండి. అసలు అలా జరగడం కాదు. ఈ విషయం తెలుస్తూనే నక్షత్రం భరించలేదు. ప్లీజ్ దయచేసి వంశీ వసుంధరల ప్రేమను గెలిపిద్దాం, బతికిద్దాం. బాబు మురళి, ఆకలికి తట్టుకోలేక వసుంధర ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు దానికి తృప్తిగా అన్నం పెట్టినా దాని కడుపు ఇంకా నిండలేదు. ఈ ఇంటికి కోడలవ్వాలనే ఉద్దేశంతో
అడుగులు కాస్త ముందుకేసి ఆ వంశీబాబుని వల్లో వేసుకొని తన చుట్టూ తిరిగేలా చేసుకుంది నా మనవరాలు గాని మనవరాలు. పాపం ఆ పెద్దమ్మ గారి ఇష్టదైవం ప్రభావం ఏమో తెలియదు గాని సమాజం నిందించిన మెరుపులాంటి మచ్చ నుంచి ఒక్క కుప్పి గంతు వేసినా కూడా తప్పించుకోలేకపోయింది. నువ్వు అంత పెద్దగా చెప్తే ఏమర్థం అవుతుంది కాంతం? ఏరా మిడిల్ క్లాస్ మురళి, నీకు నా కూతురు కావాల్సొచ్చిందా? గోడకేసిన రంగులు చూసి సంబరపడిపోయే ఆఫ్ట్రాల్ గాడివి నీకు విదేశాల్లో చదువుకున్న నా కూతురుతో పెళ్లి కావాల్సొచ్చిందా? ఐరేంద్ర గారు, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను నక్షత్రాన్ని ఇష్టపట్టలేదు. హ, బాబు మురళి, ఆ విషయం మాకు కూడా తెలుసు. నువ్వు నక్షత్రాన్ని కోరుకోనే లేదు. అందుకే ఈ వసుంధర కోరికైనా తీర్చమని అడుగుతున్నావు. చూడు, నీ వైపు ఎంత దీనంగా తాళిగట్టు అన్నట్టు చూస్తోందో. నా కూతురు నీ వెంట పడకుండా ఉండాలంటే ఈ తాళిని నువ్వు వసుంధర మెళ్ళో కట్టాలి. తీసుకో మురళి. తాళి కట్టు మురళి. శభాష్ వసుంధర, మాట నిలబెట్టుకుంటున్నావు. ఎదుట ఏ మాత్రం విలువలేని వస్తువున్నా దాన్ని ₹1,00,00,000 పెట్టి కొని ఆ వస్తువుని చేతిలో పట్టుకుని అమాంతం దానికి విలువ పెంచే వంశీ ప్రేమించిన వసుంధర ఎదురుగా ఉంది. తాళి కట్టు మురళి. అంతకన్నా నాకు చావు వరించటమే మంచిది కాంతమ్మ గారు. నేను కట్టలేను. అంత మాట అనకండి. తాళి కట్టండి మురళి గారు. వసుంధర గారు, మీరు వీళ్ళ బెదిరింపులకి లొంగిపోకట్టే. వంశీ సార్ని నేను తీసుకొస్తాను. వసుంధర గారు, నన్ను నమ్మండి ప్లీజ్. వసుంధరని ప్రత్యేకంగా నమ్మించాల్సిన అవసరం లేదు మురళి. నువ్వు తన మెళ్ళో 3 ముళ్ళు వేశావన్న వార్త తెలియగానే వంశీ వచ్చేయడు. మీరు నా జీవితంలో చేసే గొప్ప సహాయం ఇదే అనుకుంటాను. తాళి కట్టండి మురళి గారు. ఇప్పుడు బేబీకి చూపించాల్సిన లైవ్ వీడియో మొదలు కాబోతుంది. వసుంధర గారు, వంశీ సార్కి నాకు మీరు చేయగల సహాయం ఇదే. నన్ను పెళ్లి చేసుకోండి మురళి గారు. మామ్ మామ్, ఇదిగో దయచేసి అలా చేయకు. అలా చేసావంటే అస్సలు బాగోదు మామ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలా ఎంతసేపని ఇద్దరు ఒకరి మొహాల ఒకరు చూసుకుంటారు? ఓహో, ఈ పెళ్లికి పెద్ద అపర్ణాదేవి గారు లేరనా? ఆవిడ లేకపోయినా ఆవిడ ఆశీర్వాదం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుందనుకో. కట్టేనాయన, చాలా ఆలస్యం అవుతుంది. కట్టే. ఇంకా ఆలోచించకండి మురళి గారు. వంశీ సార్ విషయంలో ముందు మనమే బలైపోదాం. కానివ్వండి. వద్దు బావా, వద్దు ప్లీజ్ మురళి గారు, అడుగు ముందుకు వేయండి. అడుగుతోంది మీ మనిషేనండి. నా మెడలో ఈ తాళి కట్టేయండి. ఈ పరిస్థితి వస్తుందని తెలుసుంటే ఇక్కడి దాకా వచ్చేవాడిని కాదేమో వసుంధర గారు. కానివ్వండి మురళి గారు.
నాన్న వంశీ, నాన్న వంశీ, ఏం చేస్తున్నారు ఇక్కడ? నీ చేతిలో ఆ తాళిబొట్టేంటి? పక్కనే వాళ్ళు కూడా ఉన్నారంటే ఏదో విషయంలో అన్నయ్యని వసుంధర గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారేమోనమ్మా. ఇదిగో ఆనంద బాబు, మమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అనుకోకు. ఎలాగో ఇంకా సేపట్లో కళ్యాణ మండపానికి వెళుతున్నాం కదా, వెళ్ళే దారిలో అక్కడికి వెళ్ళాక ఎలా మసులుకోవాలో ఏంటోనని మంచి చెడు చెప్తున్నాం అంతే. వసుంధరకి ఎప్పుడు చెడు చేయాలని చూస్తే మీరు మంచి కూడా చేయాలనుకుంటున్నారా నానమ్మా? బాబా ఒసే వైరేంద్రి, నేను చెప్తే దానికి అర్థం కాదు, నువ్వు చెప్తే అది వినదు. ఇదిగో నువ్వేదో మాయ చేస్తావుగా, దానికి అర్థం ఏంటో ఏదో ఒకటి చెప్పు. నువ్వు భలే దానివి కాంతమ్మా. నాకు కనీసం బోరోదడం కూడా రాదు. నేను మాయలేం చేయగలను? అది కాదు ఐరేంద్రి. కాంతమ్మ గారు, మీరు చెప్పే వృధా మాటలు వినడానికి మేము ఇక్కడికి రాలేదు. అసలు వంశీ చేతులు ఆ తాళి ఎందుకుందో చెప్పండి. ఓ అదే, అదేనండి, ఇందాక తాళి కింద పడింది కదా, మళ్ళీ వసుంధర చేతికిస్తే నీరసపడిపోయి ఎక్కడైనా పడేసుకుంటుందేమోనని భద్రంగా దాచమని వంశీ చేతికిచ్చాం అంతే. కాంతమ్మ గారు, అదేమిటండి, మంగళసూత్రాన్ని భద్రంగా దాయమని చెప్పడం కూడా తప్పేనటండి. నానమ్మా, ఆ, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. బుద్ధి లేదని మీ బామ్మగారు ఎప్పుడో గడ్డి తిన్నప్పుడే సర్టిఫికెట్ ఇచ్చారు. భలే ఉన్నారయ్యా మీరంతా. ఒకసారి కలశం నుంచి తాళి కింద పడి అపచారం జరిగిందని, ఆ పొరపాటు మళ్ళీ ఇంకోసారి జరగకూడదని నేనేదో ముందే ఆలోచించి ఇలా చేస్తే నన్నందరూ ముందే ఇలా అవమానం చేస్తారా? ఇక అలాంటి అపశకునాలు, ఆటంకాలు ఏవి జరగవులే కాంతమ్మ గారు. అవి జరగకుండా ఉండడానికే మేము వచ్చాం. అమ్మా అలేఖ్య, వంశీ, వసుంధర, కళ్యాణ మండపానికి వెళ్లేంత వరకు మీరు మాతోనే ఉండండి. మీ దగ్గరకు ఏ ఆటంకాలు రావు. నాన్న వంశీ, ఆ తాళిబుట్టి లేవు. అలేఖ్య, దీన్ని జాగ్రత్తగా ఉంచమ్మా. పదండి అన్నయ్య, బయలుదేరదాం. పదనన్న. ఇదేంటి కాంతమ్మా ఇలా జరిగింది? వసు మురళిలో పెళ్లి జరగదా? మోమ్, వచ్చి డోర్ ఓపెన్ చేయి. అయ్యో, వస్తున్నాను బేబీ, ఉండు. పో పో. కాకర్ల వంశీకి వసుంధరకి పెళ్లి జరగాలని ముడిపెట్టుంటే ఎవరం మాత్రం ఏం చేస్తాం? అయినా సరే ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి. బేబీ, నువ్వు నన్ను ముట్టుకోవద్దు మామ్. నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకుండా నన్ను చంపేశావు. బేబీ, వసుంధరకి మురళికి పెళ్లి చేయాలని చూసి నా నుంచి మురళిని దూరం చేయాలనే కదా నువ్వు చూసింది. అప్పుడే, ఆ క్షణమే నువ్వు నన్ను చంపేశావు మామ్. ఏంటి ఐరేంద్రి, నీ కూతురు ఆ మురళిగడు కావాలని మారాన్ చేస్తుందా, బెట్టు చేస్తుందా? దీని పిచ్చి గాని అది అనుకుంటే జరిగిపోతుందా కాంతమ్మా? మీరు అనుకున్నది కూడా జరగలేదు కదా మామ్. నన్ను ఈ గదిలో బంధించి వసుంధరకి మురళికి పెళ్లి చేయాలని చూశారు. ఇంతలో సుచిత్రత ఎక్కడికొచ్చి ఆ తప్పు జరగకుండా ఆపేసింది. ఈ ఒక్క నిదర్శనం చాలదా వంశీ వసుంధరల పెళ్లి జరుగుతుందని? మురళిగాడి ఫాలోయింగ్ కదా, మాత్రం పౌరుషం ఉంటుందిలే ఐరేంద్రి.
బేబీ ఇప్పటికైనా నా మాట విని నా వైపు వచ్చేయ్. నీ బంగారు భవిష్యత్తు వంశీ పక్కనుండేలా చూసుకుంటానే. మామ్, మిడిల్ క్లాస్ మురళి కళ్ళల్లోకి ఎప్పుడైనా కళ్ళు పెట్టి చూసావా? వాడి కళ్ళేమైనా అదో రంగులో ఉన్నాయా తనివి తీరా చూడ్డానికి? పోనీలే, నీకేం కనిపించిందో నువ్వే చెప్పవే నక్షత్ర. వంశీ వసుంధరల పెళ్లి. ఓహో, వంశీ వసుంధరలు వాళ్ళ ప్రేమకి నిదర్శనంగా 7 సార్లు అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే అగ్నిహోత్రం. వాళ్ళ బంధాన్ని బలం చేసే కొంగుముడి. వచ్చిన బంధుమిత్రుల చేతుల నుంచి రెండింతలై పడే అక్షింతలు, పంతులు చదివే వేద మంత్రాలు, ఇవన్నీ నాకు కనిపించినట్టుగానే మీకు కూడా కనిపిస్తాయి. చూస్తూ ఉండండి. నీ కూతురేదో పిచ్చివాగుడు వాగుతుంది కానీ నువ్వేం పట్టించుకోకే ఐరేంద్రి. ఏంటి ఐరేంద్రి ఇదిగా? ఏంటి ఆ వెర్రి చూపులు? వెర్రి చూపు కాదు కాంతమ్మ, ఇది ముందు చూపు. వంశీ పేరుకి అంత పేరు బలం ఉందని నాకు తెలియదు కాంతమ్మ. వంశీ గురించి ఎవరు మాట్లాడినా వెన్ను విరుచుకునే మాట్లాడుతున్నారు. అయితే ఎందుకే కంగారు? ఎలాగూ ఆ వంశీగాడికి విషపూరితమైన ఇంజెక్షన్ ఇప్పించేశావుగా అని ఎవరన్నారు కాంతమ్మ? వసుంధర మురళికి పెళ్లి జరగాలని అలా చెప్పాను. అసలు వంశీకి నేను వేయించింది తను కోలుకునే ఇంజెక్షనే. ఇదంతా చూస్తుంటే వంశీ స్పృహలోకి వచ్చినా వచ్చేస్తాడేమోనని భయంగా ఉంది కాంతం. కొంప ముంచావు కదా ఐరేంద్రి. వసుంధరకి చీమ గుడితేనే ఆ వంశీ సహించలేడు. మనం దాన్ని కందిపోయేలా కొట్టి అది విషం దాగేలా చేశామే. మనల్నిద్దరిని ఇప్పుడు ఏం చేస్తాడోనే నీ అల్లుడు. దాని గురించే వేదనగా ఉంది కాంతమ్మ. వంశీ వసుంధరలకి పెళ్ళైపోయిందనుకో, నా కూతురు ఆ మురళిగాడిని పెళ్లి చేసుకుంటుంది. వాడు నా కల్లుడవుతాడు. ఇదిగా వాడు గాని నీ కల్లుడైతే హ, నన్ను కలిపి తిట్టడం కొట్టడం అన్నీ చేస్తాడు. అది దిక్కుమాలోడు. ఏమిటో నా పని నేను చూసుకుంటా. వసు వసు వసు, నేను నీరసంగా ఈ బెడ్ మీద పడుకున్నానేమో. నువ్వు మన పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నావు కదా వసు. పెళ్లి ముహూర్తానికల్లా అన్ని ఏర్పాట్లు చేయి వసు. నేనొచ్చి ఆ వంశీగాడిని చంపి నీ మెడలో తాళి కడతాను వసు. వసు. జోగేంద్ర, జోగేంద్ర, నా మాట వినిపిస్తుందా? జోగేంద్ర, జోగేంద్ర. వసు, నేను చెప్పినట్టుగా చేయవసు. లేదంటే నీ చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది వసు. వసు. జోగేంద్ర కొంచెం కొంచెంగా స్పృహలోకి వస్తున్నాడు. వెంటనే ఈ విషయాన్ని వసుంధర గారికి చెప్పాలి. అమ్మా, పంతులు గారు చెప్పిన ముహూర్త సమయానికి ఇంకొద్దిసేపే ఉంది. ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరదామమ్మా. వెళ్దాం ఆనంద్. పంతులు గారు చెప్పిన సమయానికే బయలుదేరదాం. వసుంధర గారు, మీ ఫోన్ మోగుతున్నట్టుంది, ఒకసారి చూడండి. ఆగమ్మ వసుంధర, దయచేసి ఎవరి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకండి. ఎందుకమ్మా? ఫోన్ చేసిన వాళ్ళు వసుంధర గారికి బాగా కావాల్సిన వాళ్ళేమో. మా తరపు బంధువులు కూడా ఇలా ఫోన్ చేస్తుంటారేమో ఆనంద్ గారు. ఎవరు ఫోన్ చేసినా మనం కళ్యాణ మండపం చేరేంత వరకు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకండి అమ్మా. చిన్న చిన్న కారణాల వల్ల ఈ పెళ్లి వాయిదా పట్టు నాకు ఇష్టం లేదు. కాంతమ్మా, ఇంకాసేపట్లో కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నాం. మా అమ్మకి చెప్పినట్టుగానే వసుంధరని వాళ్ళమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నారు కదా? అవునే ఐరేంద్రి, దాన్ని అక్కడికి తీసుకెళ్ళగానే
అది దాగిన విష ప్రభావం ఎక్కువయ్యి వాళ్ళ అమ్మ సమాధి మీద గొప్పగూలిపోతుంది. సుచిత్రాదేవి గారు, కొంతమంది మంచి వాళ్ళకి ఈ విషయం చెప్పి ఏడ్చేలోపు మీ కూతురు పెళ్లి వంశీబాబుతో జరిగిపోవాలి. అయితే ప్లాన్ పక్కాగా ఉందన్నమాట. పదవే, అందరినీ తోలుకుపోదాం. పద పద పద. అమ్మా సుచిత్రాదేవి గారు, ఇంకా ఏంటి నిట్టూర్పు? కార్లెక్కి కదిలిపోదాం, పదండి.